అందరికీ నమస్కారం. ఈరోజు పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది అని మనం పలుకుతున్నాము, కానీ యుగాది, యుగ ప్లస్ ఆది. యుగ అంటే కాలం, కొత్త కాలం. ఆది అంటే మొదలు, అంటే కొత్త కాలం మొదలవుతుంది. మరి పరాభవ నామ సంవత్సరంలో రావడం వల్ల ప్రతి ఒక్కరూ పరాభవం అంటే ఓటమి అని, ఓడిపోవడం అని, మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అంతా అని భయపడుతున్న వారందరికీ భయం అవసరం లేదు. ప్రకృతి మనకి ఒక మంచి సూచన. దీనివల్ల మనం ఒకటి కొత్తదనాన్ని నేర్చుకోవడానికి మనకు చెప్పడం జరిగింది. మరి పర అంటే మనకి ఉన్నతమైనది, పర అంటే ఉన్నతమైనది. అలాగే అభవ అంటే మనకి లయం లేదా అంతం. అంటే మనము ఉన్నతమైన దాని వైపు నడవడం వల్ల మనలోని చెడు గుణాలు, అహంకారం కానీ, ద్వేషం కానీ, లోభం కానీ, మోహం కానీ, ఇవన్నీ కూడా అంతమయ్యే సంవత్సరం. అందుకనే ఈ సంవత్సరం మనము ఆత్మ పరిశీలన కోసం, అంటే మన లోపల ఏవైతే అహంకారము, లోభము, మోహము అనేవి ఎప్పుడైతే అవి తొలగాలని అనుకుంటామో, ఆత్మ వైపు వస్తేనే, ఆత్మ పరిశీలన చేస్తేనే అవి తొలగిపోయినప్పుడు, మనలో అంతమైపోయినప్పుడు ఉన్నతమైనది మన లోపల వెలుగుతుంది. అదే ఆత్మ. కాబట్టి చక్కగా మనము ఆత్మ పరిశీలన చేయమని, మన లోపాలని గుర్తించి, మన లోపాలు ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, మనమే గుర్తించి, మరి మన లోపాలని మనమే గుర్తించి మనం సద్గుణాల వైపు నడవాలని సూచిస్తున్న సంవత్సరం. కాబట్టి మరి మనకు ఓటమి సంవత్సరం కాదు ఇది. ప్రతి ఒక్కరూ ఇది ఓటమి సంవత్సరం అనుకుంటున్నారు. ఓటమి సంవత్సరం కాదు ఇది. మన స్వీయ ఎదుగుదల కోసం, అంటే మన యొక్క స్వీయ మార్పు, మన మార్పు. స్వీయ అంటే మనం, సొంత. మన మార్పు కోసం మనం ఈ సంవత్సరం ఉన్నతంగా మొదలైంది. కాబట్టి మనలోని దుర్గుణాలని అంతం చేసుకొని ఉన్నతమైన వైపు నడవడమే పరాభవ సంవత్సరం. కాబట్టి మరి యుగాది అంటే, యు అంటే ఉత్సాహంతో, జి అంటే గుండెల్లో, అలాగే ఏ అంటే ఆత్మవిశ్వాసంతో, బి అంటే మనం ధైర్యంతో, ఐ అంటే ఐకమత్యంతో, ఉత్సాహంతో గుండెలో ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, ఐకమత్యంతో అందరం కలిసి మన స్వీయ ఎదుగుదల కోసం పాటుపడాలి. అలాంటి యుగాది ఈరోజు. మరి చక్కగా మనం 6 రుచులతో, 6 రుచులు అంటే పులుపు, చేదు, కారం, అలాగే ఉప్పు, వగరు, ఇవన్నీ కలిపితే మన జీవితంలో ఎన్నో రకాలుగా అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి 6 రుచులని మనం సేవించినప్పుడు, అంటే తీసుకున్నప్పుడు, 6 రుచుల యొక్క తేడాని గమనించామా లేదా? మన నాలుక ద్వారా పులుపుని, చేదుని, వగరుని, అలాగే ఉప్పు, కారాన్ని అన్నింటినీ మన యొక్క నాలుక ద్వారా మన మైండ్ గ్రహించగలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము మన యొక్క లాలాజలాన్ని రిలీజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే వాటిని గుర్తిస్తామో, మన మెదడు ద్వారా, నాలుక ద్వారా గుర్తించగానే మన లోపల లాలాజలం అనేది ఊరుతుంది. అంటే లాలాజలము ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, చక్కగా ఆ లాలాజలంలోనికి మన లోపలికి వెళ్ళినప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా మన శరీరాన్ని చక్కగా కాపాడుతుంది. కాబట్టి ఈ 6 రుచులని మనం గ్రహించగలుగుతున్నామా లేదా అంటే, కేవలం వగరు, చేదు, పులుపు వీటిని కాకుండా మన జీవితంలో వచ్చే పులుపు అంటే కామం అని, అలాగే ఉప్పు అంటే
మనసుని విరగొట్టే వాళ్ళు వస్తారు మన ఇంటికి. మనసుని విరగొట్టడం అంటే ఇప్పుడు మనం ఎన్నో పురాణాల ద్వారా వింటూ ఉన్నాం. అలాగే ఎందరో మన ఇంటిలోకి వచ్చి మనకి మనసు విరగొట్టడం కానీ, కామాన్ని అంటే కోరికలు పెంచడం కానీ, ఇవన్నీ కూడా పులుపు, ఉప్పు, అలాగే కారం వేయడానికి వస్తారు. అంటే రుసరుసలాడుతూ ఉన్నప్పుడు కారం వేసినప్పుడు మనకు కారం వస్తే చూడండి, మనం కారాన్ని తొలగించుకోవడానికి మనం స్వీట్ని అంటే చక్కెర కానీ బెల్లం కానీ తీసుకుంటాం. అంటే కారం అంటే రుసరుసలాడుతూ ఉండడం. అలా రుసరుసలాడుతున్నప్పుడు మనం మన తీయని మాటలతోని మనం ఆ రుసరుసాన్ని పోగొట్టుకోవాలి. అందుకని వగరు అంటే పొగరు, వగరు అంటే పొగరుకు చిహ్నం. అందుకని మనలోని పొగరుని తొలగించుకోవాలంటే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఈ 6 రుచులని మనం ఎలా రుచులని నాలుక ద్వారా మైండ్ యొక్క సెన్స్ ద్వారా ఎలా తెలుసుకోగలుగుతున్నామో, లాలాజలం ఊరుతుందో, శరీరం కాపాడబడుతుందో, అలాగే మన జీవితంలో మనల్ని అంటే సమాజం ద్వారా మనల్ని ఈ 6 ఒక్కొక్క కామం కానీ, మనసుని విరగొట్టడం కానీ, రుసరుసలాడు కోపం కానీ, అలాగే అహంకారంతో కానీ, ఇలాంటివి వీటిని మనలో ఎప్పుడైతే గుర్తించి వాటిని తొలగించుకుంటామో, వాటిని తొలగించుకున్నప్పుడు చక్కగా మన యొక్క శరీరాన్ని లాలాజలం ద్వారా కాపాడినట్టు, మన యొక్క స్వీయ పరిశీలన ద్వారా అంటే ఆత్మ పరిశీలన ద్వారా వీటిని మనం గుర్తించి మనము వీటిని తొలగించుకోవడమే ఉత్తమమైనది. అందుకనే ఉత్తమమైనది అంటే పర, అభవ అంటే లయం చేసుకోవడం, అంతం చేసుకోవడం. మనలోని ఈ 6 రుచులని, పులుపు అనేది ఏముంది, కామం అంటే కోరికలు, ఉప్పు అనేది మన జీవితంలోకి వచ్చి చాలామంది ఉప్పు వేస్తూ ఉంటారు. అంటే మనం మంచిగా ఉన్న చోట చెడుగా ఆ విషయం ఈ విషయం చెప్పి మనల్ని ఆ మనసుని విరగొట్టేస్తారు. అలాగే కారం, మనం ఎప్పుడు రుసరుసలు ఆడుతూ ఉంటాం, ఎమోషనల్ అవుతూ ఉంటాం. దానిని బెల్లం ద్వారా అంటే ఒక మంచి మాట ద్వారా తొలగించుకొని వగరు అహంకారాన్ని తొలగించుకోవాలి. ఇలా మనము అలాగే చేదంటే మనకి మంచిగా ఉన్న చోట వేరే వాళ్ళు ఒక శకునుని మనకు మహాభారతంలో శకునుని ఆదర్శంగా అంటే అలా ఉండకూడదు అని, శకునునిలాగా ఉండకూడదని అతను ఏం చేస్తాడు, పక్క వాళ్ళు నాశనం కావాలన్న ఉద్దేశంతో అన్ని చేదు మాటలు, నాశనం అయ్యే విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా మనకి 6 యొక్క రుచులు నాలుక గ్రహించి, మైండ్ గ్రహించి ఎలా మన శరీరాన్ని రక్షిస్తుందో లాలాజలం ద్వారా, అలాగే మన అంతరంగంలో మన మనసులో వచ్చే ఈ 6 గుణాలని మనం గుర్తించి ఆ గుణాలని మన స్వీయ పరిశీలన ద్వారా, ఆత్మ పరిశీలన ద్వారా పోగొట్టుకోవడమే నిజమైన ఉగాది పండగ. కాబట్టి మరి ఉత్సాహంతో, గుండెలో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, ఐక్యమత్యంతో అందరం కలిసి మరి ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాదిని అద్భుతంగా ఆత్మ పరిశీలనతో మనం చేసుకొని విజయాన్ని సాధిద్దాం. అందరికీ యుగాది శుభాకాంక్షలు. మరి ఈ 6 రుచులని మనం గ్రహించినట్టు ఏ జీవి గ్రహించలేదు, ఏ జంతువు గ్రహించలేదు. అది కేవలం మనకు మాత్రమే ఆ నాలుక గ్రహించే శక్తి మనకుంది. కాబట్టి 6 రుచులని గ్రహించినట్టే మనలోని 6 దుర్గుణాలని గ్రహించి తొలగించుకుందాము. ఈ చక్కటి ఉగాదిని మనం సెలబ్రేషన్ చేసుకుందాము.